డియర్ ఫ్రెండ్స్, హ్యాపీ మార్నింగ్. నేను మీ శేషానందని మాట్లాడుతున్నాను నెక్స్ట్ మనీ సొల్యూషన్స్ నుండి. ఇవాళ సిబిల్ స్కోర్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిబిల్ స్కోర్ అంటే ఏమిటి, దానికి సంబంధించిన రేంజెస్ ఎలా ఉంటాయి, సిబిల్ వలన అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈజ్ సిబిల్ స్కోర్? సిబిల్ స్కోర్ అంటే మనము బ్యాంక్స్లో లోన్స్ తీసుకోవడం కానీ, క్రెడిట్ కార్డులు తీసుకోవడం కానీ, ఇలా అప్పులు తీసుకుంటాం కదా, వీటికి సంబంధించి ఆర్బీఐ ఒక స్కోర్ అనేది రేంజెస్తో డిసైడ్ చేసింది. అది 300 నుంచి 900 వరకు ఉంటుంది. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, సిబిల్ స్కోర్ రేంజ్. ఈ రేంజెస్ని మనం 4 టైప్స్గా చెప్పుకోవచ్చు. ఒకటి ఎక్సలెంట్ అంటే 750 నుంచి 900 బిట్వీన్, గుడ్ అంటే 600 నుంచి 750 బిట్వీన్, యావరేజ్ అంటే 500 నుంచి 600 బిట్వీన్, పూర్ అంటే 300 నుంచి 500 బిట్వీన్ స్కోర్. సో వీటిని మనం రేంజెస్గా చెప్పుకోవచ్చు. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, పారామీటర్స్ టు క్యాలిక్యులేట్ సిబిల్ స్కోర్. సిబిల్ స్కోర్ని ఏ పారామీటర్స్లో క్యాలిక్యులేట్ చేస్తారంటే, క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేసే విధానం, టయానికి పే చేస్తున్నామా, డ్యూ డేట్ కంటే 1-2 డేస్ ముందే పే చేస్తున్నామా, లేకుంటే డ్యూ డేట్ క్రాస్ అయి చేస్తున్నామా, ఈ విధంగా కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. టైమ్లీ ఈఎంఐ పేమెంట్స్, మనకున్న పర్సనల్ లోన్ ఈఎంఐస్ కావచ్చు, మనకున్న హోమ్ లోన్ ఈఎంఐ కావచ్చు, ఎవ్రీథింగ్, ఏ లోన్కి సంబంధించిన ఈఎంఐ అయినా టయానికి పే చేస్తున్నామా లేదా అనేది కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. సెక్యూర్ అండ్ అన్సెక్యూర్ లోన్స్, మనకి కంప్లీట్గా అన్సెక్యూర్ లోన్స్ ఉన్నాయా, లేకుంటే సెక్యూర్ లోన్ అంటే ప్రాపర్టీ లోన్స్ ఇవి కూడా తీసుకున్నామా అనేది, వీటిని బట్టి కూడా మన సిబిల్ స్కోర్ క్యాలిక్యులేట్ చేస్తారు. క్రెడిట్ ఎంక్వైరీస్ అంటే మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ క్రెడిట్ కార్డులకు అప్లై చేయడం, నెంబర్ ఆఫ్ టైమ్స్ లోన్స్కి అప్లై చేయడం, రిజెక్ట్లు అవ్వడం, ఇలా ఏమన్నా జరుగుతుందా అనేసి ఈ పారామీటర్లో కూడా మన సిబిల్ స్కోర్ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, క్రెడిట్ రిపోర్ట్ షోస్. క్రెడిట్ రిపోర్ట్ ఏమేమి చూపిస్తుందంటే, మన క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది ఆ నెంబర్ చూపిస్తుంది. అదేవిధంగా మనం ఎన్నిసార్లు లోన్స్కి కానీ క్రెడిట్ కార్డ్స్ కోసం కానీ ఎంక్వైరీస్ చేశాము, దానికి సంబంధించిన డీటెయిల్స్ చూపిస్తుంది. అదేవిధంగా మన పేరు మీద ఎన్ని లోన్లు ఉన్నాయి, ఎన్ని క్రెడిట్ కార్డులు ఉన్నాయి, వాటికి సంబంధించి పేమెంట్స్ ఇన్ టైంలో వెళ్తున్నాయా, లేకపోతే ఏమైనా ఓవర్ డ్యూస్ ఉన్నాయా, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి క్రెడిట్ రిపోర్ట్లో లభిస్తుంది. సో ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి, అడ్వాంటేజెస్ ఆఫ్ ఏ గుడ్ సిబిల్ స్కోర్. మన సిబిల్ స్కోర్ మనం మంచిగా మేనేజ్ చేసుకోవడం వల్ల వచ్చే ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఈజీ యాక్సెస్ టు క్రెడిట్, అంటే మనం లోన్స్కి అప్లై చేసినప్పుడు కానీ, క్రెడిట్ కార్డులకు అప్లై చేసినప్పుడు కానీ, మన సిబిల్ స్కోర్ రేంజ్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఈజీగా మనకి లోన్స్ కానీ క్రెడిట్ కార్డులు అప్రూవ్ అవుతాయి. అదేవిధంగా లో ఇంట్రెస్ట్ రేట్ అనమాట. సిబిల్ స్కోర్ 750 ఉంటే ఒక ఇంట్రెస్ట్ రేటు మనకు బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తాయి. 800 ఉంటే కొద్దిగా తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో బ్యాంక్స్ మనకి లోన్స్ కానీ ప్రొవైడ్ చేస్తాయి. అదేవిధంగా అప్రూవల్ ప్రాసెస్ కూడా కొద్దిగా ఈజీగా ఉంటుంది మన సిబిల్ స్కోర్ మంచిగా ఉన్నప్పుడు. సో ఇది సిబిల్ స్కోర్ వలన అడ్వాంటేజెస్. సో సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఏ లో సిబిల్ స్కోర్. సిబిల్ స్కోర్ వలన తక్కువ ఉండడం వల్ల మనకి కొన్ని నష్టాలు కూడా జరుగుతాయండి. లిమిటెడ్ లోన్ అప్రూవల్, అంటే మనకున్న రిక్వైర్మెంట్ కంటే తక్కువ లోన్ అమౌంట్ శాంక్షన్ అవ్వడం. అదేవిధంగా సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళకి హై ఇంట్రెస్ట్ రేట్స్ బ్యాంక్స్ వేస్తాయి. అదేవిధంగా మనం క్రెడిట్ కార్డులకు అప్లై చేసినప్పుడు లో క్రెడిట్ లిమిట్స్, అంటే చాలా తక్కువ అమౌంట్తో క్రెడిట్ కార్డ్స్ని అప్రూవల్ చేస్తాయి మన సిబిల్ స్కోర్ తక్కువ ఉండడం వలన. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని లైక్ ద్వారా, సబ్స్క్రైబ్ ద్వారా, కామెంట్ ద్వారా తెలియచేయండి. మరికొత్త ఫైనాన్షియల్ విషయంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.